ఆంధ్ర రాష్ట్ర పరిపాలన గతంతో పోల్చుకుంటే తలదన్నేలాగా ఉంది. సంవత్సర కాలంలోనే రాజధాని పనులను వేగవంతంగా పుంజుకుంటూ ఉన్నాయి. ఆయన పింఛను 5 సంవత్సరాలకు అందరూ పెంచితే ఈయన ఎలక్షన్ కింద 3 సంవత్సరాల ముందు 3 నెలల ముందే పింఛను పెంచాడు. ఇంక పెద్ద ఉదాహరణ కూడా అవసరం లేదు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం పాలన తేడా అంటే అమరావతి రాజధాని నిర్మాణం, ఈరోజు పింఛన్ల ఆలోచన చూస్తేనే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాలు ఉంటే ఉన్నాయి చూసాం. ఈరోజు గతంలో రేషన్ డిపోల విధానం తీసుకొచ్చి ఏదో జనానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి బండ్లు చెప్తే 5-6 ఇచ్చి అయిపోయిందని చెప్పాడు. ఈరోజు రేషన్ డిపోలు 15 రోజులు రేషన్ డిపోలు ఇవ్వడం వల్ల ఊరు వెళ్ళిన వాళ్ళు కానీ పనికి వెళ్ళిన కానీ టైం లేకుండా రేషన్ డిపోలు తెచ్చుకునే అవకాశం ఉంది. అంటే ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలు ఈ ప్రభుత్వం తెచ్చు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన, కూటమి పాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ విజన్ 20 అప్పుడే చెప్పాడు, ఇప్పుడు విజన్ 47 బ్రహ్మాండంగా నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్న టీం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఒక స్కూల్ హెడ్ మాస్టర్గా స్కూల్లో ఎవరైతే టీచర్లు పనిచేస్తే పిల్లలు టీచర్లు పని చేయకపోతే ఎలా చెప్తారో ఈరోజు తన మినిస్టర్లు పని చెబితే చంద్రబాబు నాయుడు ఓపెన్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. మీ పాలన బాగలేదు, మీ పోస్ట్ పోలియో పద్ధతిగా నిర్వహించట్లేదు, ఇలా చేస్తే మీ పోస్ట్ పోలియోని పీకెత్తని చెప్పే దమ్మున్న నాయకుడు ఎవరు ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు. అందుకని చంద్రబాబు నాయుడు గారి పాలన బాగలేదని చెప్తే ఆకాశం మీద ఊముత్తం మన మీద పడినట్టే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కువ అంటూ ఉన్నారు. వాస్తవంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి బీహార్లో వాళ్ళ తాత బీహార్లో నేర్చుకొని వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు రాజకీయాలు చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన బీహార్ గ్యాంగితోనే జగన్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని సక్రమం తెచ్చుకోకుండా, తన కుటుంబంలో ఇబ్బంది సరి చేసుకోకుండా రాష్ట్ర రాజకీయాలకు ఉన్న రాష్ట్రంలో నాయకుల నుంచి మాట్లాడి నిజంగా మంచి పాలన చేస్తే నీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయి? నిజమే పాలన నీ పరిస్థితి ఏ గ్రామంలో, ఏ జిల్లాలో, ఏ డివిజన్లో, ఏ వీధిలో జన సమస్యల కోసం అధ్యయనం చేస్తూ ఉన్నాం. అధ్యయనం చేసి ఈ ప్రభుత్వం మీద అసెంబ్లీకి వచ్చి కానీ ఎక్కడైనా ప్రశ్నలు పెట్టుకుందుకో పలానా రోడ్లో పలానా ఇబ్బంది ఉన్నాయి, పలానాకి ఈ పింఛన్ రాలేదు, పలానాకి ఇల్లేదు, ఎక్కడ నీ పోరాటం ఎక్కడ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి నవ్విపోయారు నాకెందుకు సిగ్గు అన్నట్టు ఉందో తప్ప జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మానసిక వికలాంగుల్లాగా ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏం బాగాలేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి మన ఈ మధ్య మనం చూసాం 4-5 పర్యటనలు చేసి, ఏంటి 4-5 పర్యటనలు దేనికి చేసావు? గంజాయి దాగి చచ్చిపోయినకి పరామర్శించడానికి వెళ్ళావు, గంజాయి దాగి జనాల్ని ఒక నియోజకవర్గాన్ని నాశనం చేసామని చూడటానికి వెళ్ళావు, రౌడీ షీటర్ చేసి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చచ్చిపోయినా ఈ ప్రభుత్వం వచ్చినంత ఆ బొమ్మలు ఆవిష్కరించడానికి నీ కారు కింద మన మనిషి చనిపోతావు, నన్ను పట్టించుకోలేదు. నువ్వు జనాన్ని గురించి ఎట్టా మాట్లాడతావు? ఈరోజు మనం చెప్తున్నాం, నీ కోసం నువ్వు జైల్లో ఉంటే నీ చెల్లి ఎన్నాళ్ళు పాదయాత్ర చేసింది, అలా చెల్లికి ఆస్తి కూడా బయటకు పంపించావు, నీ తల్లిని బయటకు పంపించావు. ఈరోజు వాళ్ళ మీద నిన్నగాక మన పేపర్లో చూసాం, కోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద మళ్ళీ ఇంకో కంప్లైంట్ వేస్తాను. అది నీ నిజం. ఈరోజు నువ్వు ప్రభుత్వాన్ని మీద అసలు నీ పులవిందలు ఏం జరుగుతుంది? నీ కుటుంబంలో నీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం చేరడానికి ఎందుకు వస్తూ ఉన్నారు? అసలు అది ఆలోచించుకుని రాష్ట్రం గురించి. అందుకని జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కువ చేసే పనులన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అవుతుంది. ఈరోజు విజయసాయి రెడ్డి కానీ చూస్తే చాలా మంది బయటకు వస్తారు. రాబోయే రోజులు ఇంకా అందరూ బయటకు వస్తారు. ఇవన్నీ బయటకు రాకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వచ్చే మచ్చని బయటకు రాకుండా కోసం కాంట్రవర్సీ గొడవ తెలిసి కాంట్రవర్సీకి ఎవరుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా పనిచేయట్లేదు. రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. జగన్మోహన్ రెడ్డి ఎలా అని చెప్తే రానున్న రోజు 11 సీట్లు కూడా రావు. జగన్మోహన్ రెడ్డి ఎంపీలకు తక్కువ, కార్పొరేట్ ఎక్కువగా ఎవరు వస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర పసా లేదు. జగన్మోహన్ రెడ్డి రానున్న రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడి నుంచో తరిమి కొడతానని చెబుతా ఉన్నాం.